అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం మీద వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, వాళ్ళు అసలు ఇంటర్నల్గా ఏమనుకుంటున్నారు అనేది ఒక ఆసక్తికర వీడియో ఈ ఈ ఈ ఈ వీడియోలో నేను చెప్తాను. ఒక ఆసక్తికరమైన పాయింట్ని ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్లీ మీ అందరూ అనుకుంటున్నారు, నా సబ్స్క్రైబర్స్లో చాలామంది అనుకుంటున్నారు, మీరు ఓన్లీ టీడీపీ వాళ్ళతోనే ఇంటర్వ్యూలు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయట్లేదు అని. నాకు టీడీపీలో ఎంత సర్కిల్ ఉందో వైసీపీలో కూడా అంతే సర్కిల్ ఉంది. కానీ వైసీపీ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి వాళ్ళకి పైనుంచి పెద్దల పర్మిషన్ కావాలి. ప్లస్ వాళ్ళు ముందే క్వశ్చనరీస్ అడుగుతారు. మీరు ఏ క్వశ్చన్లు అడుగుతారు ముందే ఇవ్వండి అని అడుగుతారు. నేను నాకు క్లోజ్గా మూవ్ అవుతున్న ఒక 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అడిగా, ఇంటర్వ్యూ చేద్దామని. క్యాండిడేట్లను అడిగా. వాళ్ళు అంటే ముందే క్వశ్చనరీస్ అడగడం, ఏమేమి అడుగుతారు ఏంటని, ఇలా కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల చేయలేకపోయినా. ముందే క్వశ్చన్ అడుగుతారు, తర్వాత పార్టీ పెద్దల నుంచి సెంట్రల్ ఆఫీస్ పర్మిషన్ తీసుకుంటున్నారు, అలా ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సో అందుకని అవి స్క్రిప్టెడ్లా మారుతున్నాయి అనేది నేను అవాయిడ్ చేస్తున్నాను. నాకు యాక్చువల్లీ చేయాలంటే చేయొచ్చు. సరే, ఈ క్రమంలోనే ఒక వైసీపీలో ఒక నెంబర్ 2 ఒక కీలక నాయకుడిని సర్లే ఇంటర్వ్యూ చేద్దాంలే, ఆయన ఏమో పోటీ చేయట్లేదు కదా, ఇంటర్వ్యూ చేద్దాంలని వెళ్ళా. సార్ మీరు పోటీ చేయట్లేదు కదా, ఇవ్వండి ఇంటర్వ్యూ అని. లేదు, ఇంటర్వ్యూ ఈ టైంలో ఇవ్వలేను, ఎలక్షన్ ముందు నేనేం మాట్లాడినా సరే అటు ఇటుగా అవుద్ది, నన్ను వదిలే, అవసరమైతే 14వ తేదీన ఇంటర్వ్యూ ఇస్తాను, పోలింగ్ అయిపోయిన తర్వాత రోజు ఇంటర్వ్యూ ఇస్తాను, అప్పుడు రా, సరే అప్పటి వరకు అడగొద్దు అన్నాడు. సరే ఏంటి అంచనా ఏంటని ఇలా ఇంటర్నల్ టాక్ జరిగింది. ఆఫ్ ది రికార్డు కమ్యూనికేషన్ ఒక అరగంట పాటు ఇద్దరం మాట్లాడుకున్నాం ఆఫ్ ది రికార్డు. ఇందులో ఏదైతే చెప్పొచ్చో అదే చెప్తాను, మిగిలినంతా నేను చెప్పను ఆఫ్ ది రికార్డు. సో ఒక పాయింట్ అయితే మాత్రం చాలా ఆసక్తికరంగా మా ఇద్దరికి సాగింది. ఆయన అడిగాడు నన్ను, ఏమడిగానంటే ఏంటి ఎన్ని సీట్లు వస్తాయనేది నువ్వు చెప్పాలా, నువ్వు చెప్తావా నేను చెప్పాలా అని అన్నారు. నేను అన్నా, సార్ మీ అంచనా మీకు ఉంటుంది, నా అంచనా నాకు ఉంటుంది సార్ అన్న. సరే నీ అంచనా నువ్వు చెప్పు, నేను తర్వాత చెప్తాను అన్నారు. లేదు సార్ మీరే చెప్పండి అన్న. ఆయన ఏమన్నారంటే, యాక్చువల్లీ మాకు 125కు పైగా సీట్లు రావాలి, ఒక నెల రోజుల కిందట మా లెక్క ప్రకారం 125కు పైగా రావాలి. నేనైతే 125 నుంచి 132 వరకు అనుకున్నాము మేము సీఎం గారు అందరం కూర్చున్నప్పుడు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దెబ్బేసింది, ఒక 15 సీట్ల వరకు దెబ్బ పడింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో. అలాగే ఈ మేనిఫెస్టో విషయంలో కొన్ని అసంతృప్తులు అవి ఉన్నాయి. సో దానివలన మేము ఒక 20-25 సీట్లు ఓడిపోతాము అనిపిస్తోంది. సో ఎంత లేదన్నా ఎంత కాదన్నా 100 సీట్లతో అయినా సరే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము 100% అని చెప్పారు. ఎలా లేదన్నా 100-105 సీట్లతో అయినా సరే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామయ్యా, ఇందులో ఏమాత్రం తిరుగులేదు అన్నారు. నీ అంచనా ఏంటి అన్నారు. అంటే నేను మొత్తం ఫిగర్ చెప్పను, జిల్లాల వారీగా చెప్తాను. నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియో కూడా చేశాను. సో నేను జిల్లాల వారీగా చెప్తానని చెప్పి జిల్లాల వారీగా మేము లెక్కేసాం. ఇదిగో ఉమ్మడి పశ్చిమ గోదావరి, నేనేమో 11-4 చెప్పాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి టీడీపీ కూటమికి 11 వస్తాయి సార్, వైసీపీకి 4 వస్తాయి సార్ అన్న. ఆయన ఒప్పుకోలేదు, లేదు వైసీపీకి 7 వస్తాయి, సో అండ్ సో ఈ సీట్ కూడా మాకు వస్తుంది, నీ అంచనా మార్చుకో. అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి, నేనేమో 12-7 అన్న. 12 లేదా 13 టీడీపీ కూటమికి రావచ్చు సార్, 6 లేదా 7 వైసీపీకి రావచ్చు సార్ అన్న. అక్కడ కూడా ఒక డిబేట్, అంటే కాసేపు డిబేట్ జరిగింది. అలా నేనేమన్నా 110కి పైగా టీడీపీ కూటమికి వచ్చే ఛాన్స్ ఉందని నేను చెప్పా. 110కి పైగా వస్తాయి సార్, జిల్లాల వారీగా ఇది లెక్క, ఈ నియోజకవర్గం ఇది లెక్క అని చాలాసేపు ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. సో అక్కడ చివరికి, అంటే ఆయన పెద్ద అయినా నేను అక్కడ డిబేట్ ఎక్కువసేపు చేయకూడదు, మాకున్న పరిచయం కొద్దీ నేను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాను. సో ఓవరాల్గా వైసీపీలో ఉన్న ఆలోచన ఏంటి అనేది నాకు చాలా క్లియర్గా అర్థమైంది. వాళ్ళ ఇంటర్నల్ లెక్కలు అయితే మాత్రం 105 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము అనేది అయితే వైసీపీ ఇంటర్నల్ లెక్కల్లో ఉన్నారు. కొన్ని సీట్ల విషయంలో సార్ ఇది గెలవడం కష్టం సార్, ఈ రీజన్ సార్ అని చెప్పినా సరే యాక్సెప్ట్ చేయడం లేదు. సో వైసీపీ ఇంటర్నల్ లెక్కలు అయితే మాత్రం 105 సీట్ల దగ్గర ఉన్నారనమాట. ఖచ్చితంగా 105 సీట్లతో అయినా సరే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని. యాక్చువల్ 125కి పైగా రావాల్సింది, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దెబ్బ వేసిన మాట వాస్తవమే అనేది వాళ్ళు ఇంటర్నల్గా కూడా ఒప్పుకుంటున్నారు. ఇంటర్నల్ లెక్కలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి జిల్లాల వారీగా చూసుకుంటే. రాయలసీమలో చూసుకుంటే వాళ్ళు 36 వస్తాయని లెక్కేస్తున్నారు. 36 నుంచి 37 వరకు రావచ్చు అనుకుంటున్నారు రాయలసీమలో, 36 నుంచి 37. టీడీపీకి ఓన్లీ 15, 16, 17 వస్తాయి, అంతకుమించి ఎక్కువ రావు అనేది వాళ్ళ లెక్క. అలా జిల్లాల వరకు కొంత అంచనా ఉందన్నమాట. సో మొత్తానికి వైసీపీ ఇంటర్నల్ లెక్కలు
వాస్తవానికి ఎలా ఉన్నాయి. టీడీపీ ఇంటర్నల్ లెక్క కూడా 120, 130 ప్లస్లో ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఒకప్పుడు 140, 150 అనేవారు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా 120, 130 అలాగే ఉన్నారనమాట. సో ఎవరి ఇంటర్నల్ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది కాబట్టి చెప్పాలనిపించి చెప్పాను.